ఒకటవ అధ్యాయం 30వ శ్లోకం. నచ శక్నోమ్యవస్థాతుం భ్రమతీవ చ మే మనః నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ. ఇప్పుడు నేను ఇక్కడ ఏమాత్రము నిలబడలేకపోతున్నాను. నన్ను నేనే మర్చిపోతున్నాను. నా మనస్సు గిర్రున తిరుగుతున్నది. ఓ కృష్ణ, కేసీ సంహారి, నేను కేవలం విపరీతాలనే చూస్తున్నాను. సో ఇక్కడ మనము పోయిన వారం నుంచి కూడా చెప్పుకున్నాము. ఏంటి, అర్జునుడు మనకు 5 రకాలైన కారణాలు చెప్తున్నాడు. యుద్ధము నేను చెయ్యను అనడానికి 5 రకాలైన. హారిక మాత చెప్పండి మాతాజీ. ఈ శ్లోకం కంప్లీట్ అయింది మాతాజీ. 31 నుంచి స్టార్ట్ చేయాలి. 30 కంప్లీట్ అయిపోయిందా? అయిపోయింది మాతాజీ. ఓకే ఓకే సరే సరే సరే. సో 5 కారణాలు ఏమని చెప్పుకున్నాము పోయిన వారంలో మనము? అర్జునుడు ఏ కారణాలు చెప్తున్నాడు తను యుద్ధం చెయ్యను అనడానికి? మొదటి కారణం కరుణ. కరుణ. నెక్స్ట్ రెండవ కారణం ఎంజాయ్మెంట్ ఉండదు. మూడవ కారణం పాపభీతి. నెక్స్ట్ సాంప్రదాయాలు భ్రష్టు పట్టిపోతాయి. నిర్ణయాలు తీసుకోలేకపోవడం. ఇవన్నీ కూడా కారణాలుగా చెప్తున్నారనమాట. నెక్స్ట్ ఇప్పుడు 31వ శ్లోకంలో చూద్దాము. సో 28 నుంచి 30 వరకు మనం ఏం చెప్పుకున్నాము? కరుణ వల్ల ఆయన యొక్క దేహాలలోని ఏ చేంజెస్, ఆయన దేహంలో ఏ మార్పులు కనిపిస్తున్నాయో మనం చూసామన్నమాట. 28 నుంచి 30వ శ్లోకం. నోరు ఎండిపోవడము, దేహము కంపించిపోవడము, గాంధీవము చేతిలోంచి జారిపోవడము, ఇవన్నీ కూడా చూసామన్నమాట. ఇవంతా కూడా కంపాషన్, కరుణ వల్ల జరుగుతున్నాయి. ఎందుకు అనంటే స్వజనం, నా జనము. ఎవరో వైట్ బోర్డ్ ఓపెన్ చేస్తున్నారు, ప్లీజ్ క్లోజ్ చేయండి. నా జనంను, నాకు సంబంధించిన వారితోటి నేను ఎలా యుద్ధం చేయాలి, ఎలా వాళ్ళనందరినీ చంపాలి అనేసి ఆయన బాధపడుతున్నాడు అనమాట. నెక్స్ట్ 31వ శ్లోకము రెండవ కారణము చెప్తున్నారు. 31వ శ్లోకం నుంచి 35 శ్లోకం వరకు రెండవ కారణం. 31 నుంచి 35 వరకు ఏంటి ఆ రెండవ కారణము? నో ఎంజాయ్మెంట్ ఇన్ విక్టరీ. జయము, విజయం వస్తుంది నాకు, కానీ ఎంజాయ్మెంట్ ఏమీ ఉండదు కదా. నేను ఆ విజయంతో నాకు సంతోషం అనేది ఉండదు. ఆ విజయం వల్ల నేను ఆనందం అనేది కలగదు నాకు అనే దాని గురించి ఈ 5 శ్లోకాలలో చెప్తున్నారనమాట. ఏంటి? 31వ శ్లోకం. నచ శ్రేయోను పశ్యామి హత్వా స్వజన మహావే నాకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ. కృష్ణ, ఈ యుద్ధంలో స్వజనమును చంపడం ద్వారా ఏ విధంగా శ్రేయస్సు కలుగుతుందో నేను గాంచలేకపోతున్నాను. తదనంతర విజయము గాని, రాజ్యమును గాని, సుఖమును గాని నేను కోరను. సో కృష్ణకు క్వశ్చన్ వేస్తున్నాడనమాట అర్జునుడు. ఏమని? ఈ యుద్ధంలో స్వజనమును చంపడం ద్వారా కృష్ణ, ఈ యుద్ధంలో ఎదురుగా పార్టీలో ఎవరు కౌరవ పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా నా బంధువులు కదా, స్వజనము కదా, నా బంధువులు, నా పెదనాన్నలు, నా పిన్నాన్నలు, నా మేనమామలు, నాకు సొంతం సోదరులు, వీళ్ళందరినీ కూడా చంపడం ద్వారా నాకు ఎలా శ్రేయస్సు కలుగుతుంది? నాకు అర్థం కావట్లేదు. నేను గాంచలేకపోతున్నాను, నేను చూడలేకపోతున్నాను నా శ్రేయస్సును అని చెప్తున్నాడు అనమాట. తదనంతర విజయమును గాని, రాజ్యమును గాని, సుఖమును గాని నేను కోరను. సో అలా వాళ్ళని చంపడం ద్వారా ఎలా వస్తుంది నాకు? ఈ రాజ్యం వస్తుంది, విజయం నేను పొందుతాను, కానీ దానివల్ల నేను శ్రేయస్సు అనేది పొందలేను, సుఖం అనేది పొందలేను. ఇప్పుడు చూడండి, మనము ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మనకు ఎలా ఎంజాయ్మెంట్, సంతోషం అనేది 1కి 10 రెట్లు ఎక్కువ ఎప్పుడు అవుతుంది అని అంటే, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇది మన లేడీస్ కు మంచిగా వర్తిస్తుంది అనమాట. నేను ఒక మంచి చీర, ఒక 5,000 చీర పెట్టి కొన్నాను.
ఆ చీర 5,000 చీర పెట్టుకుంటే కట్టుకొని బయటికి వెళ్ళాను. ఒక పేరంటానికి వెళ్ళాను. ఆ 5,000 చీర పేరంటానికి కట్టుకొని వెళ్ళిన తర్వాత 10 మంది చీర ఎంత బాగుంది, ఎంత బాగుంది, ఎక్కడ కొన్నావు అనంటే ఆ చీరకు 5,000 పెట్టిన బాధ ఎక్కడో వెళ్ళిపోతుంది. గాల్లో ఎగురుతూ ఉంటాం. అమ్మా! 10 మంది, 20 మంది ఈ చీరను మెప్పు పొందినారు. ఎక్కడ కొన్నావు? 5,000 ఇది యాక్చువల్‌గా చూస్తూ ఉంటే 25,000 చీరలాగా ఉంది. అంత బావుంది, ఇంత బాగుందని కొంచెం పొగిడారనుకోండి ఎనకాల బిస్కెట్ ఏసారనుకోండి, మనము ఆకాశంలో ఎగురుతూ ఉంటామనమాట. అవునా? కాదా? సో, అంటే ఇంకొకరు పొగడము, ఇంకొకరు చూసి ప్రోత్సహించడము, దాని గురించి ఇంగా పదింతలు మాట్లాడడం వల్ల మనకు ఆనందం అనేది పదింతలు రెట్టవుతుందనమాట. సో, మనము ఊహించకపోయుండొచ్చు. కొన్నాను చీర, కట్టుకున్నాను, పేరంటానికి కట్టుకున్నాను. కానీ ఎప్పుడైతే ఆ చీర గురించి మాట్లాడారో, ఇంకా ఆ చీరను చాలా జాగ్రత్తగా సేఫ్‌గార్డ్ చేసుకొని, ఏదైనా అకేషన్ వస్తే ఆ చీరనే కట్టుకొని వెళ్ళడము. ఎందుకంటే చాలా మందికి నచ్చింది ఆ చీర. హ్మ్. ఎవరికీ అలాంటి చీర లేదు. మళ్ళా రిపీటెడ్‌గా అలాంటి చీరలే వచ్చాయనుకోండి, అప్పుడు ఎంజాయ్‌మెంట్ ఉండదు. సో, అలా ఇక్కడ ఏమంటున్నాడంటే ఇప్పుడు అర్జునుడు యుద్ధం చేస్తాడు. కౌరవులను చంపేస్తాడు. ఆ కౌరవుల రాజ్యం గూడా పాండవులకొస్తుంది. పాండవులకు జయం వచ్చిన తర్వాత సింహాసనము ఇదేంటి పట్టాభిషేకం జరుగుతుంది. పాండవులు రాజ్యంను ఏలుతారు. ఓకే. పాండవులు రాజ్యంని ఏలేటప్పుడు ఆ ఆనందంను షేర్ చేసుకోవాలంటే తన వాళ్ళెవరైనా ఉండాలి గదా! ఎవరున్నారక్కడ? అందరిని చంపేసింటారు కదా! ఈ మన కురుక్షేత్రంలో అందరూ చనిపోయినారు. గురువులు చనిపోయినారు. మేనమామలు, తాత, భీష్మ పితామహ చనిపోతారు. అంటే ఆయన ఫ్యూచర్ ఊహించుకొని చెప్తున్నారు. వాళ్ళందరినీ చంపేసి, నేను రాజ్యం సంపాదించి, సింహాసనంపై అధిష్ఠించినప్పటికీ కూడా, నేను నా ఆనందాన్ని షేర్ చేసుకోవాలంటే ఎవరుంటారు? ఎవరు ఉండరు. ఆ రకంగా చూస్తే నాకేమి శ్రేయోదాయకమైతే ఏం కనిపించట్లేదు. అంటే అదే ఎంజాయ్‌మెంట్ కనిపించట్లేదు నాకు. షేర్ చేసుకోవడానికి అంతే కాకుండా ఇప్పుడు ఒక శారీ గురించి చెప్పాను. అంతే కాకుండా మనము మూవీకెళ్ళాలనుకుంటే ఎవరినో ఒకరిని మనము ఫ్యామిలీలో ఒక మెంబర్‌ని గాని, ఫ్రెండ్‌ని గాని పిలుచుకొని వెళ్తే వచ్చే కిక్ మనం సింగిల్‌గా వెళ్లి చూస్తే రాదది. అవునా కాదా? హ్మ్. లక్ష్మీ మాతాజీ అవునా కాదా? వీణా మాతాజీ అవునా కాదా? మనం అవును మాతాజీ. అదైతే మాకు అవును బాగా మాతాజీ. పనికొచ్చారు మేడం మాతాజీ అది మగవాళ్ళకి ఆ! సో, మనం ఇంకొకరిని ఎవరినైనా పిలుచుకొని ఎళ్ళామనుకోండి చెప్పుకునే కన్నా ఉండాలనేది ఒక సంతోషాన్ని ఆడ ఆ! ఆనందాన్ని కరెక్ట్. పంచుకునే దానికోసమన్నా ఉండాలా ఒకటి తోడు. ఉండాల. హ్మ్. మనం హ్మ్. ఖర్చు పెట్టైనా పిలిచిపోదామనికి ఇస్తారు. వాని టికెట్ మనమే అయినా బేర్ చేసి రారా వెళ్దాము. మంచి సినిమా వచ్చిందంట అనేసి అక్కడ మధ్యలో ఏదైనా జోక్స్ వచ్చినప్పుడు వాడిని 10 కొట్టి మనం నవ్వడమే గాకుండా వాడిని కొట్టుకుంటా నవ్వడము. సో, కదా! ఆ ఎంజాయ్‌మెంట్ నాకు దొరకదు. ఎప్పుడైతే వీళ్ళని చంపితే నాకు విజయం వచ్చినా గూడా అలా అలా చెప్తున్నాడన్నమాట. ఆ వేలో చెప్తున్నాడు అర్జున. సో, భాష్యంలో ఏం జెప్తున్నారో చూద్దాము. ఒక్క నిమిషము. ఓకే. భాష్యంలో ఏం జెప్తున్నారు? తన నిజ లాభము విష్ణువులోనే ఉన్నదని ఎరుకక బద్ధజీవులు దేహ సంబంధాల పట్ల ఆకర్షితులై అట్టి స్థితులలో సుఖభోగాలమవుతామని ఆశపడతారు. జీవితపు అట్టి గ్రుడ్డి భావనలో వారు భౌతిక సుఖానికి హేతువులను కూడా మర్చిపోతారు. ఇక్కడ అర్జునుడు శత్రువుని నైతిక ధర్మాలను కూడా మర్చిపోయినట్లు కనిపిస్తున్నది. సో, అంటే ఇక్కడ మనము పోయిన రోజులో మంగళవారం రోజు చెప్పుకుంటున్నట్టు అర్జునుడిని ఒక పనిముట్టుగా అంటే మన బద్ధజీవుల ప్లేస్‌లో అర్జునుడిని పెట్టి భగవద్గీత చెప్తున్నారు. అంత మాత్రం చేత అర్జునుడు మనలో కలిసిపోయినట్టు కాదు. మనలాంటి వ్యక్తి అయితే కాదు. ఇక్కడ బద్ధజీవులు. మనము కూడా బద్ధజీవులము.
సో మనలాంటి మనుషులము ఏమిటి, ఆ భగవంతుణ్ణి మర్చిపోయి మన నా దేశము, నా జనము, నా బంధువులు ఇలాంటి దాంట్లో మర్చిపోయి మన అసలైన కార్యమును మనము మర్చిపోతున్నాము. అలా నా ఫ్యామిలీ, నా కుటుంబము, నా భర్త, నా పిల్లలు, నా దేశము, నా కులము, ఇలా అందులో కూరుకుపోయి యాక్చువల్ గా మనము ఈ మానవ శరీరం వచ్చినది ఎందుకు, మన జీవితం యొక్క లక్ష్యం ఏంటి అనేది మర్చిపోతున్నాం అన్నమాట. ఇక్కడ అర్జునుడు ఒక క్షత్రియుడు కదా. ఇక్కడ అర్జునుడు క్షత్రియ ఫ్యామిలీలో పుట్టాడు. క్షత్రియుడు అయి ఉండి క్షత్రియ ధర్మం ఏంటి, ఎవరైనా యుద్ధం చేయాలి అని దండయాత్రకు వచ్చినప్పుడు క్షత్రియుని ధర్మము యుద్ధం చేయాలన్నమాట. యుద్ధం చేయకుండా పారిపోకూడదు, యుద్ధాన్ని వెనుతిరగకూడదు, వీపు చూపించకూడదు అంటారు కదా యుద్ధ భూమిలో. అప్పుడు ఏమవుతుందంటే పిరికి పంద అని అంటారు. యుద్ధంలో వీపు చూపించడం అంటే చనిపోవడం కింద లెక్క అవుతుంది క్షత్రియులకు. అంతటి అవమానకరమైన పరిస్థితి అన్నమాట. ఇప్పుడు అర్జునుడు ఇన్ని ఎక్స్క్యూజెస్ చెప్తున్నాడు, కారణాలు. నేను యుద్ధం చేయలేను ఎందుకంటే కరుణ నాకు అడ్డం వస్తోంది, ఇది ఎంజాయ్మెంట్ ఉండదు కదా అంటే అర్జునుడు మర్చిపోయినాడు. బద్ధజీవులు ఎట్లాగైతే మన యొక్క జీవిత లక్ష్యంను మర్చిపోతున్నామో అలాగా అర్జునుడు కూడా తన యొక్క నైతిక ధర్మాలు మర్చిపోయినట్లు కనిపిస్తున్నది. శ్రీకృష్ణుని ప్రత్యక్ష దేశములో యుద్ధరంగంలో మరణించిన క్షత్రియుడు పూర్తిగా ఆధ్యాత్మిక సాధనకే అంకితమైన సన్యాసి అనే 2 రకాల వ్యక్తులు ఎంతో శక్తిమంతము, దేదీప్యమానము అయినట్టి సూర్యమండలంలో ప్రవేశించడానికి యోగ్యులవుతారని చెప్పబడినది. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే యుద్ధ భూమిలో చనిపోయిన వారు అంటే క్షత్రియ ధర్మంని వదలకుండా, క్షత్రియుడి ధర్మం ఏంటి, యుద్ధం చేయడం క్షత్రియుని ధర్మము, ఆ రాజ్యంలో ఉన్న ప్రజలను రక్షించడం క్షత్రియ ధర్మము. ఎవరైతే ఆ క్షత్రియ ధర్మము పాలించడం కోసము యుద్ధం భూమిలో చనిపోయినప్పటికీ కూడా వాళ్ళకు ఏంటి అది స్వర్గప్రాప్తి అనేది ఉంటుంది యుద్ధ భూమిలో చనిపోయినప్పటికీ కూడా. ఆ విషయం ఇక్కడ మర్చిపోతున్నాడు. ఎందుకు అంటే నా బంధువులు, నా సోదరులు, నా మామలు, నా తాతలు, నా జనము, ఎలా నేను వీళ్ళని చంపడము అనేది అలా బద్ధజీవితో ఇక్కడ పోలుస్తున్నారనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ 32వ శ్లోకంకి వెళ్తాము. 32 నుంచి 35 శ్లోకములు వరుసగా కంటిన్యూగా ఒకే నెంబర్తో ఉన్నాయి. చూద్దాం ఇక్కడ ఏం చెప్తున్నాడు అర్జునుడు. ఇవన్నీ రీజన్స్ చెప్తున్నాడు అర్జునుడు. కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా యేషామర్తే కాంక్షితం నో రాజ్యం భోగా సుఖాని చ త ఇమేవ స్థితా యుద్ధే ప్రాణం త్యక్త్వా ధనాని చ ఆచార్య పితరః పుత్రస్తైతైవ చ పితామహ మాతులా శ్వశురః పౌత్రః శాల్య సంబంధినస్తథా ఏతాన్ హంతుమిచ్ఛామి జ్ఞాతోపి మధుసూదన అపి త్రైలోక్య రాజ్యస్య హేతో కిను మహీకృతే నిహత్య ధార్తరాష్ట్రాణ కా ప్రీతి స్వజనార్దన. 32, 33, 34, 35 4 శ్లోకాలు కలిపి ఉన్నాయన్నమాట. ఓ గోవింద, మేము ఎవరి కొరకైతే రాజ్యమును సుఖమును చివరకు జీవితమును కోరుకుంటున్నామో వారే ఇప్పుడు ఈ యుద్ధ రంగంలో నిలబడినప్పుడు వాటి వలన మాకు ఉపయోగమేమిటి? ఓ మధుసూదన, గురువులు, తండ్రులు, పుత్రులు, తాతలు, మేనమామలు, మామలు, మనములు, బావుమర్దులు, ఇతర బంధువులు తమ ప్రాణాలను ఆస్తులను త్యజించడానికి సిద్ధపడి నా ఎదుట నిలబడి నన్ను చంపగోరినప్పటికీ నేనెందుకు వారిని చంపగోరాలి? ఓ సకల జీవ పోషకుడా, ఓ ధరిత్రి మాట అటుంచి
ముల్లోకాలను పొందిన నేను వారితో యుద్ధం చేయడానికి సిద్ధంగా లేను. ధృతరాష్ట్రుని పుత్రులను చంపడం ద్వారా మేమెట్టి ఆనందాన్ని పొందగలము. చూడండి, మరి 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 అదే చెప్తున్నాడు అర్జునుడు. అందుకే కృష్ణ భగవద్గీత స్టార్ట్ చేశాడు. ఎన్ని క్వశ్చన్లు, ఎన్ని ఇవి చెప్తున్నాడో చూడండి, తన దేహ మైండ్ లో ఉన్న సందేహాలు. ఏమని చెప్తున్నారు? మేము ఎవరి కొరకైతే రాజ్యమును, సుఖమును, చివరకు జీవితమును కోరుకుంటున్నామో వారే ఇప్పుడు ఈ యుద్ధ రంగంలో నిలబడినప్పుడు వాటి వలన మాకు ఉపయోగం ఏమిటి? సో వీళ్ళందరూ బంధువులు. వీళ్ళు పాండవుల సైన్యము ఒకవైపు ఉన్నారు, కౌరవులు. యాక్చువల్ గా వాళ్ళందరూ అన్నదమ్ముల పిల్లలు, బ్రదర్స్ అవుతారు, కజిన్ బ్రదర్స్ అవుతారు. సో ఇంత సొంత కజిన్ బ్రదర్స్ వాళ్ళ కోసము అంటే రాజ్యమును మొదట్లో అర్జునుడు, తర్వాత పాండవులు రాయబారం పంపించారు కృష్ణుని చేత. కనీసము రాజ్యం వద్దు, 5 చిన్న గ్రామాలు ఇవ్వండి అని పంపించారు. 5 చిన్న గ్రామాలు ఇచ్చిన, ఎందుకంటే పాండవులు కూడా క్షత్రియులే. క్షత్రియ ధర్మం ఏంటి? రాజ్యము, రాజ్య పరిపాలన అనేది క్షత్రియ ధర్మము. సో క్షత్రియ ధర్మం వదిలేసి వాళ్ళకు రాజ్యం ఉండి కూడా సన్యాసిలాగా అడవుల్లోకి వెళ్ళి ఉండలేరు కదా, లేకపోతే భిక్షగాళ్ళలాగా భిక్షం ఎత్తుకొని ఉండలేరు కదా. సో అందుకు మాకు వాటాకి ఏది రావాలో అది ఇవ్వాలి అని వెళ్తే దానికి ఒప్పుకోకపోయేటప్పటికీ కనీసం 5 గ్రామములన్నా ఇవ్వండి అని అడుగుతారు. దానికి కూడా ఒప్పుకోడు ధృతరాష్ట్రుడు. సో సారీ, దుర్యోధన. సో అప్పుడు ఇంకా యుద్ధము తప్పదు అనేసి యుద్ధముకు పిలుస్తారనమాట. ఈయన దుర్యోధననే యాక్చువల్ గా కబురంపుతారు, యుద్ధమే చేద్దాము, యుద్ధంలో గెలిస్తే అప్పుడు కావాలంటే తీసుకోండి అంటే ఆయనకు అంతటి ఇది ధైర్యము, మేమే గెలుస్తాము, కౌరవులము మేమే గెలుస్తాము అనేసి. అలాంటి బంధువులు, సొంత బంధువులు వాళ్ళే యుద్ధ భూమిలో నా ఎదురుగా నిలబడి నాతో యుద్ధానికి చేయడానికి వస్తున్నారు. సో అంటే ఏమవుతుందంటే సొంత జనము మన మీద ఏదైనా నింద వేస్తున్నారనుకోండి, మనకి ఎంత బాధగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లోనే అదే సిచ్యుయేషన్ మీరు ఊహించుకోండి. మన పెదనాన్న పిల్లలు, మీ పిల్లలు, మీరు పెదనాన్న పిల్లలు సొంతం అన్నదమ్ముళ్ళు అవుతారు. సో వాళ్ళ కోసము ఎంతో మీరు చేశారు, హెల్ప్ చేసింటారు, ఇంకా ఏదో ఏదో షేర్ చేసుకుంటారు, చిన్నప్పటి నుంచి అలా పెరిగింటారు. ఒక్కసారిగా వాళ్ళేదో మీ పైన నింద వేశారు. మా తాత నుంచి వచ్చిన దీని గురించే వీళ్ళు మమ్మల్ని ఇట్లా ట్రీట్ చేస్తున్నారు, దాన్ని ఆశించే మమ్మల్ని ఇలా ట్రీట్ చేస్తున్నారని ఏదో ఒక నింద వేశారనుకోండి, అప్పుడు మనసు ఎంత కల్లోలం అయిపోతుంది. సో నేను దాని గురించి ఏదైతే వీళ్ళు నన్ను నింద వేశారో దాని గురించి నాకు మనసులో ఏ థాట్ కూడా లేదు. అయినప్పటికీ కూడా వీళ్ళు నేను ఎంత అన్యోన్యంగా ఉన్నప్పటికీ, నా కజిన్ బ్రదరు, నా పెదనాన్న పిల్లలు అని ఎంత అన్యోన్యంగా ఉన్నప్పటికీ కూడా నన్ను అర్థం చేసుకోలేదు కదా వీళ్ళు అని ఎంత కల్లోలం అయిపోతుంది మనసు అంతా. అలా ఇక్కడ అయిపోయిందనమాట అర్జునునికి. సో వీళ్ళందరూ కూడా నాతో పాటు పుట్టి పెరిగి, ఇద్దరు కూడా కౌరవులు పాండవులు ఇద్దరూ కూడా ద్రోణాచార్య దగ్గర ఇది మన ద్రోణాచార్యుని యొక్క ఏమంటారు గురువు ఆధ్వర్యంలోనే విలువిద్య అవన్నీ నేర్చుకుంటారనమాట. విద్య అంతా ఆయన యొక్క ఆశ్రమంలోనే ఉంటూ సో కలిసిమెలిసి పెరిగినారు. సో అలాంటి వాళ్ళు ఒకసారిగా ఇప్పుడు యుద్ధంకు దండయాత్రకు వచ్చినారనమాట. సో అప్పుడు ఈయన ఏమంటున్నాడంటే, అర్జునుడు ఏమంటున్నాడంటే, ఈ దరిద్రి మాట అటు ఉంచి, అంటే ఈ రాజ్యం మాట పక్కన పెట్టి ముల్లోకాలను పొందిన నేను వారితో యుద్ధం చేయడానికి సిద్ధంగా లేను అనేసాడు. నాకు 3 లోకాలు ఇస్తామన్నా కూడా నేను కౌరవులతో యుద్ధం చేయడానికి నేను సిద్ధంగా లేను అని చెప్పేస్తాడనమాట. సో ఏదైతే రాజ్యము వస్తుందో కౌరవులతో యుద్ధం చేయడం వల్ల, ఆ రాజ్యం మాట పక్కన పెట్టండి, నాకు 3 లోకాలు ఇచ్చినా కూడా నేను వీళ్ళతో యుద్ధం చెయ్యను అనేస్తానమాట. ధృతరాష్ట్రుని పుత్రులను చంపడం ద్వారా
మేమెట్టి ఆనందాన్ని పొందగలము. సో వాళ్ళని చంపడం ద్వారా మేమెట్టి ఆనందం పొందగలము అని ఇక్కడ క్వశ్చన్ వేస్తున్నాడు అర్జున. సో భాష్యంలో ఏం చెప్తున్నారు? ఇక్కడ ఇంకొక పదంకు మీనింగ్ ఇచ్చారు భాష్యంలో ప్రభుపాదుల వారు. ఏమి? గోవింద అని చెప్తున్నారు 32వ శ్లోకంలో ఫస్ట్ వర్డ్. కిమ్నో రాజ్యేన గోవింద. గోవింద అంటే మీనింగ్ ఏంటో చెప్తున్నారు. గోవులకు ఇంద్రియాలకు శ్రీకృష్ణుడే సకల ఆనందం విషయమును కనుక అర్జునుడు అతన్ని గోవింద అని సంబోధించాడు. గోవింద అంటే గో అంటే గోవులు ఒక మీనింగ్. తర్వాత గో అంటే ఇంకొక మీనింగ్ ఏంటి? ఇంద్రియాలు. గోవింద అంటే గోవులకు, వింద అంటే ఆనందం. విందు అంటాం కదా, విందు అంటే ఆనందము. గోవులకు ఆనందం కలిగించేవాడు గోవిందుడు, ఇంద్రియాలకు ఆనందం కలిగించేవాడు గోవిందుడు. ఇంకొక మీనింగ్ కూడా ఉంది, ఒక లెక్చర్ లో ప్రభుపాదుల వారు చెప్పింటే విన్నాను. గోవింద అంటే గో అంటే ఇంకొక మీనింగ్ ధరిత్రి, భూమి. భూమికి ఆనందాన్ని కలిగించేవాడు గోవిందుడు. సో గోవులకు, ఇంద్రియాలకు, భూమికి, ఈ మూడిటికి ఆనందాన్ని కలిగించేవాడు శ్రీకృష్ణుడు. ఇక్కడ ఎందుకు ఆ సంబోధన వచ్చింది, ఎందుకు గోవింద అని అంటున్నాడు అని అంటే, ఈ ప్రత్యేక పద ప్రయోగము ద్వారా అర్జునుడు ఏది తన ఇంద్రియాలకు సంతృప్తిని కలిగిస్తుందో దానిని శ్రీకృష్ణుడు తప్పక తెలుసుకోవాలని సూచిస్తున్నాడు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, అర్జునునికి ఇష్టం లేదు కదా, అర్జునుడి యొక్క ఇంద్రియాలు ఏమనుకుంటున్నాయి? నేను యుద్ధం చెయ్యను అని అనుకుంటున్నాయి. అర్జునునికి యాక్చువల్ గా ఇష్టం లేదు యుద్ధం చేయడము. ఈయన వచ్చి గోవిందుడు, నాకు ఇష్టం లేని పనిని నువ్వు తెలుసుకోకుండా యుద్ధం చెయ్యి అని అంటున్నావే, నా యొక్క ఇష్టం నువ్వు తెలుసుకోవాలి కదా అన్నట్టు అంటున్నాడు అనమాట. యాక్చువల్ గా గోవింద్ అంటే మనము భగవంతుని యొక్క ఇంద్రియాలను సంతృప్తి పరచాలి, భగవంతునికి ఆనందాన్ని కలిగించే పని చెయ్యాలి. ఎప్పుడైతే అర్జునుడు యుద్ధం చేస్తాడో అప్పుడే భగవంతునికి ఆనందం కలుగుతుంది. కానీ ఇక్కడ అర్జునుడు ఉల్టాగా అడుగుతున్నాడు, నా ఇంద్రియాలకు యుద్ధం చేయడం ఇష్టం లేదు కానీ నువ్వు ఎందుకు యుద్ధం చేయమంటున్నావు అన్నట్టు అడుగుతున్నాడు అనమాట. చూడండి, మళ్ళా ఇంకొకసారి చదువుతాను. ఈ ప్రత్యేక పద ప్రయోగము ద్వారా అర్జునుడు ఏది తన ఇంద్రియాలకు సంతృప్తిని కలిగిస్తుందో దానిని శ్రీకృష్ణుడు తప్పక తెలుసుకోవాలని సూచిస్తున్నాడు. కానీ గోవిందుడు మన ఇంద్రియ తృప్తి కోసమే ఉద్దేశించబడలేదు. అయినా గోవిందుని ఇంద్రియాలను మనము సంతృప్తి పరచడానికి యత్నిస్తే అప్రయత్నంగా మన ఇంద్రియాలు కూడా సంతృప్తి చెందుతాయి. చూడండి, ఈ సెంటెన్స్ వినండి. గోవిందుని ఇంద్రియాలను మనము సంతృప్తి పరచడానికి యత్నిస్తే అప్రయత్నంగా మన ఇంద్రియాలు కూడా సంతృప్తి పొందుతాయి. ఒక ఎగ్జాంపుల్ చెప్తా మీకు. సో ఇప్పుడు వైకుంఠ ఏకాదశి ఉన్నది. వైకుంఠ ఏకాదశి ఉంటే మీకు ఉపవాసం ఉన్నారు, మీకు టెంపుల్లో మన మందిరంలో ఏదో సేవ కూడా దొరికింది. సేవలో మునిగిపోయినారు, సేవ చేస్తా ఉన్నారు. ఉపవాసం ఉంటూ కూడా ఎవరో వచ్చిన భక్తులకు సర్వ్ చేస్తున్నారు. ఏంటి? ప్రసాదమే సర్వ్ చేస్తున్నారు అక్కడ. మీరేమో కడుపులో బగ మండుతా ఉంది, ఉపవాసంతో ఉన్నారు. కానీ మీకు ఇచ్చిన సేవ ఏంటి? వచ్చిన భక్తులకు ప్రసాదం ఇవ్వండి. మీరు తినకూడదు, ఎందుకంటే ఉపవాసం ఉంటున్నారు. అయినా కూడా చేస్తా ఉన్నారు. కానీ అంతేకాకుండా ఇంకా ఏంటి, చెప్పులు చూసుకోవడం, భక్తుల యొక్క చెప్పులు క్యూ మేనేజ్ చేయడము. తర్వాత భక్తులు అక్కడ ఇక్కడ తిని ఆ పేపర్ ప్లేట్ అవి పడేస్తే అవి తీసి క్లీన్ గా చేయడము. ఇలాంటివి ఏవో ఒక సేవ చేస్తూ ఉన్నాము. ఉదయం నుంచి సాయంకాలం దాకా వైకుంఠ ఏకాదశి టైంలో సేవ చేస్తూ ఉన్నాము. సో మామూలుగా అయితే మనకు ఇంట్లో ఒక కంటిన్యూగా బంధువులు వచ్చారు, ఏదైనా ఏదైనా పని చేస్తున్నాం అనుకోండి, ఒక 1 hour 2 hours పని చేసేటప్పటికి మనము కొంచెం బ్రేక్ తీసుకోవాల్సి వస్తుంది. అవునా కాదా వీణా మాతాజీ? లేకపోతే నడుము నొప్పి, మోకాల నొప్పులు,
మోకాలు నొప్పులు వచ్చేంత పెద్ద ఏజ్ ఎవరికి లేదనుకుంటా ఇక్కడ. ఇంట్లో అయితే మనకు అన్ని నొప్పులు వచ్చేస్తాయి. అబ్బా! నొప్పి కాసేపు రిలాక్స్ అయిపోవాలా అనేసి బ్రేక్ తీసుకుంటాము. అదే దేవస్థానంలో, టెంపుల్‌లో, మందిరాలలో మనకేదైనా సేవ చేశామనుకోండి, అస్సలు తెలీదు. ఆ నడుము నొప్పి కనిపీదు, మోకాలు నొప్పులు కనిపియవు. సేవ చేస్తూ ఉంటే మనల్ని మనమే మర్చిపోయి, మనము ఇందాక ఎగ్జాంపుల్ చెప్పినట్టు మనము తినకుండా ఉపవాసం ఉంటూ వచ్చిన వాళ్ళకు వడ్డిస్తున్నప్పటికీ కూడా మన కడుపు నిండిపోయినట్టు ఫీల్ అయిపోతాము. అంతేకాకుండా ఈవెన్ మన పూజల్లో, పురస్కారాల్లో మనం ఉపవాసం ఉంటూ వరలక్ష్మి వ్రతమే అనుకోండి. ఉపవాసం ఉండి వరలక్ష్మి వ్రతం చేస్తూ ఉన్నాము. వచ్చిన వాళ్ళకందరికీ కూడా పంచభక్ష పరమాణాలతో అన్నం పెట్టాము. సో, ఆ తర్వాత అంతా అయిపోయింది. ఫంక్షన్ అంతా అయిపోయింది. 2 అయింది, 3 అయింది. అప్పుడు మీరు తినాలంటే కూడా తినాలని అనిపించదు. కడుపు నిండిపోయినట్టు అవుతుంది. అవునా కాదా? ఎందుకు అనంటే, మనము ఆ సేవ చేయడం వల్ల భగవంతుడు తృప్తి పడ్డాడు. మనం ఆ వైకుంఠ ఏకాదశి మందిరంలోకి వెళ్లి, దేవాలయాల్లోకి వెళ్లి సేవ చేయడం వల్ల భగవంతుడిని తృప్తిపరచగలిగినాము. ఎప్పుడైతే భగవంతుడు తృప్తి పడతాడో ఆటోమేటిక్‌గా మన కడుపు నిండిపోతుంది. ఇంకొక ఎగ్జాంపుల్ మీకు గుర్తుండే ఉంటుంది. మనకు మహాభారతంలో ఈ అక్షయ పాత్ర స్టోరీ. సో, వీళ్ళు పాండవుల దగ్గరికి ఆయన దుర్వాస ముని వస్తాడు. దుర్వాస ముని ఆయన శిష్యులతో వందల మంది శిష్యులను పట్టుకొని వస్తాడు దుర్వాస ముని. సో, దుర్వాస ముని వచ్చినప్పుడు ఆయన ఏం చెప్తాడంటే, మేము స్నానం చేసేసి వస్తాము, నదీ స్నానం చేసి వస్తాము. మాకందరికీ కూడా భోజనాలు అరేంజ్ చేయండి అని చెప్తారనమాట. ఎప్పుడు? రాత్రి. మామూలుగా మనకు తెలుసు. మన ఇదేంటి వేద కాలం నాటి నుంచి మనము సూర్యాస్తమం కన్నా ముందు తినేసి, సూర్యాస్తమం అయిన తర్వాత అన్ని కడిగేసి 8 గంటల లోపల మొత్తం షట్ డౌన్. 7, 8 లోపల షట్ డౌన్. అది వేద కాలం నుంచి వస్తున్నది. మనం ఇప్పుడు 10 అయినా 11 అయినా మన ఇంట్లో లైట్లు ఆఫ్ అవ్వవనుకోండి. సో, పాండవుల కాలం నుంచి గురించి చెప్తున్నాను. సో, అప్పటికి వీళ్ళు పాండవులందరూ కూడా భోజనం చేసేసి ఆ అక్షయ పాత్రను కడిగేసింటారు. సో, యాక్చువల్‌గా అక్షయ పాత్రను ఎప్పుడైతే ద్రౌపది అందరికీ వడ్డించి, తాను తిని అక్షయ పాత్రను కడిగేసిన తర్వాత, ఇంక అక్షయ పాత్ర నుంచి ఆ రోజుకు రాదు ఫుడ్. ఏమి ఫుడ్ కూడా రాదన్నమాట. ఆ రోజుకు స్టాప్ అక్షయ పాత్ర పని. ఈ అక్షయ పాత్ర కడిగేసిన తర్వాత, శుభ్రం చేసిన తర్వాత వస్తారు వీళ్ళు దుర్వాస ముని ఆయన శిష్యుల్ని పట్టుకొని. సో, ఈవిడకు మన ద్రౌపదికి చాలా గాబరా అయిపోతుందనమాట. వీళ్ళని ఎలా నేను వడ్డించేది? ఏం చేసి వడ్డించేది? అక్షయ పాత్ర కడిగేసాము. ఇంక అక్షయ పాత్ర మళ్ళా సూర్యోదయం అయితేనే గాని, ఉదయం అయితే గాని అక్షయ పాత్ర నుంచి మనకు తిండి పదార్థాలు మనకు ఫుడ్ రాదు. ఏం చేయాలి? ఏం చేయాలి? అని చాలా భయపడుతూ ఉంటుంది. ఎందుకంటే దుర్వాస ముని అక్కడ వచ్చిండేది. మీకు తెలుసు, దుర్వాస ముని చీటికి మాటికి ఆయనకు కోపం వచ్చేస్తుంది. శాపాలు పెట్టేస్తూ ఉంటాడనమాట. వాళ్ళు నది స్నానంకెళ్ళింటారు. దుర్వాస ముని తన యొక్క శిష్యుల్ని తీసుకొని ఇక్కడ వర్రి అవుతూ ఉంటే అప్పుడు కృష్ణ వస్తాడనమాట. కృష్ణ వచ్చి జస్ట్ అక్షయ పాత్రలో ఏమన్నా ఉందేమో, అన్నం మెతుకులు ఏమైనా ఉన్నాయేమో చూడనంటే, లేదు కృష్ణ అంతా మొత్తం శుభ్రం చేసేసాను అంటే, లేదు లేదు ఎక్కడైనా ఉందేమో చూడు అని అంటాడనమాట. ఆయన లీల అది. సో, అక్షయ పాత్ర తీసి చూస్తే ఒకే ఒక మెతుకు అది ఎక్కడో మట్టి కుండలో అతుక్కొని ఉంటుందన్నమాట. ఆ మెతుకుని అట్లా తీసుకొని నోట్లో వేసుకుంటాడు కృష్ణ. నోట్లో వేసుకున్న వెంటనే ఇక్కడ ఎవరైతే ఈ మన దుర్వాస ముని వాళ్ళ శిష్యులందరూ నది స్నానంకి వచ్చి ఉంటారో వాళ్ళ కడుపులు మొత్తం నిండిపోతాయి. బ్రేవ్ 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 అనేసి పంచభక్ష పరమాణాలతో తిన్నప్పుడు ఎలా ఉబ్బరం అంటారు కదా, కడుపు ఉబ్బరము, ఆయాసము, భుక్తాయాసం అంటారు కదా, అలా అయిపోతుంది వాళ్ళకు. ఫుడ్ తినేసినట్టు, అందరికి ఇక్కడి నెక్ దాకా తినేసినట్టు బ్రేవ్ 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 అని వస్తూ ఉంటాయి అన్నమాట. ఇంకా వాళ్ళు దుర్వాస ముని వాళ్ళు అక్కడి నుంచి పాండవుల ఆశ్రమంకు రారు, అటు నుంచి అట్లా వెళ్ళిపోతారనమాట. సో, అక్కడ అట్లా రక్షించేస్తాడు ద్రౌపదిని, పాండవులను కృష్ణ. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి? కృష్ణ జస్ట్ ఒక మెతుకు తిన్నాడు. కృష్ణ తినడం వల్ల
కృష్ణ సంతృప్తి పొందాడు. ఇమీడియట్ గా వీళ్ళ ఎవరైతే దుర్వాస ముని వాళ్ళకందరి కడుపులు నిండిపోయినట్టు అయిపోయింది అనమాట. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి, భగవంతుని యొక్క ఇంద్రియాలను సంతృప్తి పరిస్తే ఆటోమేటిక్ గా అందరి ఇంద్రియాలు సంతృప్తి పడతాయి. ఎందుకు అంటే ఆయన హృషికేశ, కృషి అంటే ఇంద్రియాలు, ఈశ అంటే కంట్రోలర్, అలాగే గోవింద, గో అంటే ఇంద్రియాలు, వింద అంటే గో ఇంద్రియాలను విందు చేసేవాడు, ఇంద్రియాలను సంతోషపరిచేవాడు అనేసి. సో అది దానికి మీనింగ్ గోవింద. ఇక్కడ ఏం చెప్తున్నాడు అర్జునుడు, నా ఇంద్రియాలకు సంతోషం అయ్యే విషయము కాకుండా నువ్వు నా ఇంద్రియాలకు బాధపడే విషయం చెప్తున్నావే, యుద్ధం చేయమని అని అడుగుతున్నాడు అనమాట. తర్వాత మధుసూదన అనే ఇది కూడా ఉంది, వర్డ్ పేరు మధుసూదన అని కూడా ప్రస్తావించాడు. మధుసూదన అని ఇక్కడ ఎందుకు ప్రస్తావించాడంటే మధు అనేది ఒక రాక్షసుని పేరు అన్నమాట. మధు అనే రాక్షసుని చంపాడు కాబట్టి కృష్ణునికి మధుసూదన అని పేరు వచ్చింది. సూదన అంటే సంహరించడము. మధు అనే రాక్షసుని సంహరించాడు కాబట్టి మధుసూదన. సో నువ్వు రాక్షసుల్ని సంహరించావు, నువ్వు నీ బంధువులనైతే ఏం సంహరించట్లేదు, కానీ నాకేం చెప్తున్నావు, నా బంధువులు సంహరించమని చెప్తున్నావు. ఇది ఎక్కటి న్యాయం కృష్ణ? అదనమాట ఆయన ఆ పదం చెప్పడంలో. చూడండి ఎంత మీనింగ్లు ఉన్నాయో ఇక్కడ ఒక్కొక్క పదముకు. సో ఇది ఎక్కడి న్యాయం కృష్ణ? నువ్వైతే రాక్షసుల్ని మధుసూదన, ఇంకా ఏంటి కేశవ అంటే కేశి అనే రాక్షసుని చంపినాడు కాబట్టి కేశవ అని, అట్లా ఎవరు ఏ రాక్షసుని అయితే చంపింటారో వాళ్ళ నుంచి వస్తుంది అనమాట. ఆ రకంగా కూడా పేర్లు ఉన్నాయి కృష్ణకు కొన్ని. మధు అనే రాక్షసుని చంపావు, సో ఇక్కడైతే నన్ను నా సొంత బంధువులను చంపమని అంటున్నావు, ఇదెక్కడి న్యాయము? వాళ్ళని చంపడం వల్ల నాకు ఎలాంటి ఎంజాయ్మెంట్, ఎలా పడతాను నేను అని అంటున్నాడు అనమాట అర్జునుడు ఇక్కడ. సో ఇది సెకండ్ రీజన్ ఎండ్ అయిపోయింది ఈ రోజుకు. సో 31 నుంచి 35 ఇంకా భాష్యంలో ఇంకా ఏం చెప్తున్నారో చూద్దాం ప్రభుపాదుల వారు. లౌకికంగా ప్రతి ఒక్కడు తన ఇంద్రియ తృప్తినే కోరుకుంటూ ఆ తృప్తిని భగవంతుడు ఇవ్వాలని అనుకుంటాడు. సో చూడండి, భగవంతుడు లౌకికంగా అంటే జనరల్ గా ప్రతి ఒక్కడు తన ఇంద్రియ తృప్తిని కోరుకుంటూ ఆ తృప్తిని భగవంతుడు ఇవ్వాలని అనుకుంటాడు. ఇక్కడ అర్జునుడు కూడా తన ఇంద్రియ తృప్తిని కోరుకుంటున్నాడు. ఏంటి, తను యుద్ధం చేయకూడదు అని అనుకుంటున్నాడు. సో ఆ యుద్ధం చేయకూడదు అనుకుంటున్న దానికి కృష్ణ వంత పాడాలంట. కృష్ణ కూడా ఓకే, అదేంటి తానా అంటే తందనా అన్నారు అని అంటారు చూడండి. అట్లా అర్జున తానా అంటుంటే కృష్ణ కూడా తందనా అనాలంట. సో అలా అది జనరల్ గా లౌకికంగా అలా జరుగుతుంది. కానీ భగవంతుడు జీవులు ఎంతవరకు అర్హులో అంతవరకే ఇంద్రియ తృప్తిని కలిగిస్తాడు, కానీ వారు కోరినంత కాదు. చూడండి, మంచి సెంటెన్స్ మరీ చదువుతున్నాను. లౌకికంగా ప్రతి ఒక్కడు తన ఇంద్రియ తృప్తినే కోరుకుంటూ లౌకికంగా ప్రతి ఒక్కడు తన ఇంద్రియ తృప్తినే కోరుకుంటూ ఆ తృప్తిని భగవంతుడు ఇవ్వాలని అనుకుంటాడు. కానీ భగవంతుడు జీవులు ఎంతవరకు అర్హులో అంతవరకే ఇంద్రియ తృప్తిని కలిగిస్తాడు, కానీ వారు కోరినంత కాదు. చూడండి, ఇప్పుడు మనకు అర్హత అనేది మనం అడిగినప్పుడు భగవంతుడు తీర్చలేదు అని భగవంతుడిని బ్లేమ్ చేయడం కాదు. మనం అడిగిన దానికి మనకు అర్హత ఉన్నదా లేదా అనేది కూడా ఆలోచించాలి. సో అందరము కూడా ఏంటి, అంబానీ కొడుకు అంబానీ కూతురే కావాలంటే అవుతుందా? అందరూ కూడా అవుతుందా? మనకు అర్హత ఉన్నదా లేదా చూడాలి కదా. అందరూ అదే కోటీశ్వరులు, లక్షాధిపతులు అవ్వాలంటే కుదురుతుందా? అందరూ మిస్ యూనివర్స్ అవ్వాలంటే కుదురుతుందా? అందరూ మిస్టర్ యూనివర్స్ అవ్వాలంటే కుదురుతుందా? కుదరదు. దానికి అర్హత మనం ముందు పూర్వజన్మలో మనం చేసుకున్నది కూడా
తోడ్పడుతుంది అనమాట. అది భగవంతుడు చూస్తాడు. మనము అర్హత ఉన్నదా లేదా అని చూసి భగవంతునికి తెలుసు. సో భగవంతునికి ఎవరికి ఎప్పుడు ఎంత ఎలా ఇవ్వాలో భగవంతునికి తెలుసు. ఎవరికి ఎప్పుడు ఎంత ఎక్కడ ఎలా ఇవ్వాలో భగవంతునికి తెలుసు. నేను అడిగేశానని భగవంతుడు ఇమీడియట్ గా ఏం శాంక్షన్ చేయడు. అయినా ఇక్కడ చూడండి, కోరినంత కాదు, మనం ఎంత ఎంత కోరితే అంత ఇవ్వడు. అయినా మనిషి దీనికి విరుద్ధ మార్గాన్ని చేపట్టినప్పుడు, అంటే స్వీయేంద్రియ తృప్తిని కోరకుండా గోవిందుని ఇంద్రియ తృప్తికి ప్రయత్నించినప్పుడు ఆ గోవిందుని కృపతో అతని సమస్త కోరికలు నెరవేరుతాయి. ఎప్పుడైతే భగవంతుని సేవలో మన ఇంద్రియాలను మొత్తము భగవంతుని సేవలో వినియోగించుకుంటే భగవంతుడు తృప్తి పొందాడనుకోండి, ఆటోమేటిక్ గా మనకు అన్ని సమస్త కోరికలు నెరవేరుతాయంట. సో ఇప్పుడు ఏమన్నా మనకి ఏదన్నా కావాలి అని అంటే, ఇప్పుడు చూడండి, గుడికి వెళ్తాం మనము. జనరల్ గా మనం చేసేది ఏంటంటే, మనం గుడి ఎప్పుడు గుర్తొస్తుంది అని అంటే, ఏదైనా కష్టాలు వచ్చినప్పుడు, ఎగ్జామ్స్ ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, అప్పుడు గుడి కనిపిస్తుంది అనమాట. అప్పుడు వెళ్ళిపోతాము. లేకపోతే ఇంట్లో అయినా కూడా మామూలుగా అయితే కామ్ గా సైలెంట్ గా నార్మల్ గా లైఫ్ జరుగుతుంది అనుకోండి, అలాగే స్నానం చేస్తాము, దేవుని రూమ్ లోకి వెళ్ళి క్లీన్ చేస్తాము, బొట్టు పెడతాము, 2 అగరబత్తీలు దీపం పెట్టేస్తాము, ఇట్లా తిప్పేసి ఏదో ఒక శ్లోకాలు 2-3 శ్లోకాలు చెప్పేసి వచ్చేస్తాము. అదే ఏమైనా ఇంట్లో గొడవ జరిగింది అనుకోండి, అత్తతోటి భర్తతోటి ఏమైనా గొడవ పడ్డాము, ఇంకా అక్కడి దగ్గరికి ఎవరి దగ్గర షేర్ చేసుకోవడానికి ఎవరు లేరు మనకు. అప్పుడు వెళ్దాము దేవుని రూమ్ లోకి వెళ్ళి కూర్చొని, మామూలుగా 5 నిమిషాలు స్పెండ్ చేస్తే ఆ రోజు 15 నిమిషాలు వెళ్ళి కూర్చొని అక్కడ కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని కార్చుకుంటా, మనసులోనే ఆయనతో షేర్ చేసుకుంటా, ఇట్లాంటాడే అట్లాంటాడే, నాదేముంది తప్పు, ఆయనకు నువ్వన్నా మార్చకూడదా, ఏమేమో పెద్ద పెద్ద లిస్టులన్నీ వస్తుంటుంది అనమాట. అప్పుడు కనిపిస్తుంది దేవుడు ఉన్నాడు ఎదురుగా అనేసి. అంతకన్నా ముందు నార్మల్గా ఉన్నప్పుడు లైఫ్ మామూలు ఫోటో అంతే, దుమ్ము దులిపేసి బొట్టు పెట్టేసి వచ్చేస్తాం అగరబత్తి పెట్టేసి. ఎప్పుడైతే మనకు బాధ ఉందో, ఎప్పుడైతే మనం ఏదైనా షేర్ చేయాలనుకుంటామో ఇమీడియట్ గా వెళ్ళిపోతాం. అది గుడి కానీ లేకపోతే ఇంట్లో ఉన్న దేవుని రూమ్ కానీ. ఇప్పుడు అంటే నువ్వు వెళ్ళి, అది కూడా మంచిదే, ఆ రకంగా అయినా కూడా నువ్వు నీకు నమ్మకం అనేది ఉంది, భగవంతుడు ఉన్నాడు అక్కడ, నేను షేర్ చేసుకుంటాను భగవంతునితోటి అనేసి. అదైనా కూడా అది కూడా మంచి నమ్మకమే అన్నమాట. అంటే ఇక్కడ ఏంటంటే చెప్పేది, మనము భగవంతుని దగ్గరికి వెళ్ళినప్పుడు కోరికల లిస్టుతో వెళ్ళకూడదు. పెద్ద లిస్ట్, అక్కడ భగవంతుని దగ్గరికి వెళ్ళి కళ్ళు మూసుకొని చేతులు దండం పెట్టేసి పెద్ద లిస్ట్ స్టార్ట్ చేస్తాం మనము. నా కొడుకుకు మంచి ఉద్యోగం రావాలి, ఉద్యోగం వచ్చేసిన తర్వాత మంచి భార్య రావాలి, మంచి పిల్లలు పుట్టాలి, అమ్మాయి అయితే హస్బెండ్ మంచిగా ఉండాలి, ఆ తర్వాత ఇలాంటివే లిస్ట్ అన్ని. నా పక్కింటోడు కియా కారు కొన్నాడు, దానికన్నా పెద్ద కారు నేను కొనాలి, నా ఎదురింటి ఆవిడ వడ్డానం ఇల్లు కొనాలి మాతాజీ, ఆ పెద్ద ఇల్లు కొనాలి, ఇల్లు కొనాలి, మంచి పట్టు చీర పక్కనతో పోల్చుకుంటారు కానీ మనకు ఉన్నంతలో ఆనందంగా ఉందా అని అనిపించదు. సో పెద్ద లిస్ట్. ఇప్పుడు చూడండి, భగవంతుని దగ్గరికి వెళ్ళి నువ్వు కోరినవి కోరుకుంటూ, ఇవి తీరితే నీకు 1116, నీకు 1,00,000 ఇస్తే నువ్వు భగవంతునికి ఇచ్చేది 1116 అంట. 1,00,000లో 1116 ఎంతో అంతో. సో 1,00,000 ఇవ్వు, 1,00,000 లాటరీ టికెట్ కొట్టాలి నేను, అప్పుడు నీకు 1116 ఇస్తాను కృష్ణ. లేకపోతే ఎగ్జామ్ లో పబ్లిక్ ఎగ్జామ్ ఉన్నది, బోర్డ్ ఎగ్జామ్ ఉన్నది, నేను ఫస్ట్ ర్యాంకు రావాలి, అప్పుడు నీకు 108 టెంకాయలు కొడతాను. సో అంటే అది బిజినెస్ చేస్తా ఉన్నావు కృష్ణతో. ఎక్కడ భక్తి చూపిస్తున్నావు నువ్వు? అది ఇవ్వు, నేను నీకు ఇది ఇస్తా, అది బిజినెస్సే కదా.
అలా ఉండకూడదు అనమాట. సో అలా లేకుండా ఎటువంటి కోరికలు అనేది ఎటువంటి ఆశ అంటే ఐ మీన్ నేను చెప్పడం ఏంటంటే అన్యాభిలాషిత శూన్యం. వేరే అభిలాషలు ఏమీ లేకుండా భగవంతుని సేవనే భగవంతుని తృప్తిపరచడం కోసమే మనం ఎప్పుడైతే సేవ చేస్తామో ఆటోమేటిక్ గా మన అన్ని కోరికలు ఆటోమేటిక్ గా అవే తీరిపోతూ ఉంటాయి. మనకు తెలియకుండానే మనమేం భగవంతునికి తెలియదా మనకి ఏ కష్టాలు ఉన్నాయి, మనం ఏం కోరుకుంటున్నామని ఆయనకు తెలుసు. మనమేం చెప్పాల్సిన అవసరం లేదు. కాకపోతే భగవంతుడు ఎప్పుడు తీర్చాలో ఆయనకు తెలుసు. మనము ఓపికగా మనం భగవంతుని సేవలో మన ఇంద్రియాలన్నిటినీ భగవంతుని సేవలో వినియోగించుకుంటే భగవంతుడే మన కోరికలన్నింటినీ ఆటోమేటిక్ గా తీరుస్తూ ఉంటాడు. మనమేం పెద్ద లిస్టులు వేసుకొని ఆయన దగ్గరికి వెళ్ళి ఆ లిస్ట్ అంతా చదవాల్సిన అవసరం లేదు. అదే బిజినెస్ అయిపోతుంది. అలా బిజినెస్ చేయకూడదు భగవంతుని దగ్గర. అది ఇక్కడ చెప్పడం అన్నమాట. ప్రతి ఒక్కడు తన సంపత్తులను బంధుమిత్రులకు చూపించాలని అనుకుంటాడు. కానీ తన బంధుమిత్రులందరూ యుద్ధ రంగంలో వధింపబడతారు కనుక విజయం తర్వాత తన సంపదలను వారితో పంచుకోలేనని అర్జునుడు భయపడ్డాడు. ఇందాక మనం చెప్పుకున్నట్టు మూవీకి వెళ్తే ఇంకొకరిని పక్కన తీసుకొని వెళ్తాము ఎంజాయ్మెంట్ కోసము, షేర్ చేసుకోవడం కోసము. తర్వాత మనం ఏదైనా మంచి కారు కొన్నామంటే 10 మందికి కారు చూపించి స్వీట్స్ ఇచ్చి ఆ కారు గురించి వాళ్ళతో షేర్ చేసుకుంటే మన సంతోషం ఇంకా 10 రెట్లు అవుతుందని ఎక్కువ అవుతుంది. సో అలా ఇక్కడ తన సంపదను తర్వాత విజయమును తనకొచ్చిన పట్టాభిషేకంతో వచ్చిన రాజ్యమును ఇదంతా ఎవరితో నేను షేర్ చేసుకోవాలి, ఎవరితో నేను నా సంతోషాన్ని పంచుకోవాలి అని అడుగుతున్నారనమాట. సాధారణమైన లౌకిక జీవన గణన ఈ రకంగా ఉంటుంది. కానీ ఆధ్యాత్మిక జీవనము దీనికి భిన్నమైనది. ఇది లౌకిక గణన ఇన్ జనరల్ గా సొసైటీ అలా ఉంటుందన్నమాట. కానీ ఆధ్యాత్మిక జీవనము దీనికి భిన్నంగా ఉంటుంది అని అంటున్నాడు ప్రభుపాదుల వారు. భక్తుడు భగవంతుని కోరికల్ని తీర్చాలని కోరుకుంటాడు కనుక భగవంతుడు సమ్మతిస్తే ఆ దేవదేవుని సేవ నిమిత్తమై సకల సంపత్తులను స్వీకరించవచ్చును. భగవంతుడు సమ్మతించకపోతే అతడు చిల్లి గవ్వనైనా తాకకూడదు. సో భగవంతుడు ఓకే అంటే భగవంతునికి తెలుసు ఈ ఫలానా వ్యక్తికి నేను కోట్లు ఇచ్చినప్పటికీ కూడా వాడు ఆ కోట్లు ఇచ్చిన ఆ ధనమును గాని ఆ సంపదను గాని ఏమంటారు వేస్ట్ చేయడు, దాన్ని సద్వినియోగపరుచుకుంటాడు అని భగవంతునికి తెలుసు. అలాంటి వాళ్ళకే ఇస్తాడనమాట భగవంతుడు. అలా ఇస్తే, అలా భగవంతుని ద్వారా వస్తే, భగవంతుని యొక్క కరుణా కటాక్షముల వల్ల మనకు వస్తే దాన్ని మనం స్వీకరించవచ్చు. ఆ స్వీకరించి ఆ ధనాన్ని అయితేనేమి ఆ సంపదను అయితేనేమి భగవంతుని సేవలోనే తిరిగి వినియోగించుకోవాలన్నమాట. అది కానీ భగవంతుడు సమ్మతించకపోతే అతడు చిల్లి గవ్వనైనా తాకకూడదు. అర్జునుడు తన బంధువులను చంపగోరలేదు. వారిని సంహరించవలసిన అవసరమే ఉంటే కృష్ణుడే స్వయంగా వారిని వధించాలని అతడు అనుకుంటున్నాడు. యుద్ధ రంగానికి రాకముందే వారిని శ్రీకృష్ణుడు అది వరకే సంహరించాడని, తాను కేవలం కృష్ణుని చేతిలో పనిముట్టుగా కావాల్సి ఉన్నదని అర్జునునికి ఆ క్షణంలో తెలియరాలేదు. సో ఎప్పుడైతే కృష్ణుడు కురుక్షేత్రంను ప్లాన్ చేశాడో, ఇంకా యుద్ధం చేయాలి తప్పదు అని ఎప్పుడైతే ప్లాన్ చేశాడో అప్పుడే వీళ్ళందరినీ చంపేశాడు కృష్ణుడు. మైండ్ లో వాళ్ళందరూ చనిపోయినారు. ఎప్పుడైతే రథసారథి అయ్యి యుద్ధ భూమిలో వాళ్ళు సమకూరినాడో, యుద్ధ భూమిలో గ్యాదర్ అయినారో చూస్తాడు కదా, అర్జునుడితో పాటు కృష్ణుడు కూడా చూస్తాడు కదా, వాళ్ళ పైన కన్ను పడుతుంది కదా కృష్ణుని కన్ను, అప్పుడే వాళ్ళందరూ చనిపోయినారు. కానీ ఇక్కడ జస్ట్ అర్జునుడు ఒక పనిముట్టుగా పెట్టుకొని నువ్వు బాణం వెయ్యి వాళ్ళు చనిపోవాలి అలా ఫిల్మ్ ప్రొడక్షన్ అలా చేస్తున్నాడు అంతే. యాక్చువల్ గా అదంతా జరిగిపోయింది. కృష్ణుడు వాళ్ళ చేతుల్లో కృష్ణుడి చేతుల్లో వాళ్ళు చనిపోయినారు అప్పుడే. అది అర్థం చేసుకోలేకపోతున్నాడు అర్జునుడు ఈ ప్రస్తుతానికి. మొదటి అధ్యాయంలో భగవద్గీత మొత్తం తెలిసిన తర్వాత అప్పుడు చివరిలో అర్జునుడు ఏమంటాడంటే, కృష్ణ నువ్వు చెప్పినట్టు నేను చేస్తాను,
అని సరెండర్ అయిపోతాడనమాట. ఈ సత్యము రాబో అధ్యాయాల్లో వెల్లడి చేయబడినది. భగవంతుని సహజ భక్తునిగా అర్జునుడు తన దుష్ట జ్ఞాతులు సోదరుల పట్ల ప్రతీకారం తీర్చుకోవాలని అనుకోలేదు. కానీ వారినందరినీ వధించడమే భగవంతుని సంకల్పం. భక్తుడెన్నడను దుర్మార్గుని పట్ల ప్రతీకారము చేయడు. కానీ భక్తుని పట్ల దుర్మార్గులు చేసే ఎటువంటి అపరాధాన్ని భగవంతుడు సహించడు. చూడండి ఇక్కడ, ఇది ఇంపార్టెంట్ పాయింట్. భక్తుడెన్నడును దుర్మార్గుని పట్ల ప్రతీకారము చెయ్యడు. బెస్ట్ ఎగ్జాంపుల్, రీసెంట్ గా మనకు మూవీ కూడా వచ్చింది, ఏంటి, భక్త ప్రహ్లాద్ మూవీ. సో భక్తుడెన్నడు దుర్మార్గుని పట్ల ప్రతీకారం చేయడు. సో భక్త ప్రహ్లాదు వాళ్ళ తండ్రి గారు ఎంతటి ఏమంటారు హింసించినప్పటికీ కూడా ఆయన పట్ల ప్రతీకారం తీర్చుకోవాలని ఎప్పుడూ అనుకోలేదు భక్త ప్రహ్లాదు. ఈవెన్ ప్రహ్లాదు నరసింహస్వామి ఆవిర్భవించి ఈయన్ని సంహరించిన తర్వాత, హిరణ్యకశిపుని సంహరించిన తర్వాత ప్రహ్లాదుని అడుగుతాడు, నీకేం కావాలి కోరుకో అని. అంటే నాకేమీ వద్దు, నాకు భక్తుల సాంగత్యం ఉంటే చాలు, తర్వాత నీ యొక్క సేవ చేసుకుంటూ ఉంటే చాలు, నేను ఆ తర్వాత నా తండ్రి గారికి స్వర్గప్రాప్తి. తను మూర్ఖత్వంతో ఏదో నీ పట్ల అపరాధం చేశాడు, తనను క్షమించు, తనకు నీ లోకంలో స్థానం కల్పించు అని అంటే కల్పించు అని అంటాడు. అంటే ఇక్కడ చూడండి, తన పట్ల ఎంతటి హింసించాడు, ప్రహ్లాదుని ఎంత ఘోరాతి ఘోరంగా హింసించాడు. అయినప్పటికీ కూడా ఆయన ప్రతీకారం తీసుకోవాలని అనుకోలేదు ప్రహ్లాదుడు. పైగా ఆయన్నికి మోక్షం ఇవ్వు అని అడుగుతున్నాడు అనమాట. సో దుర్మార్గుని పట్ల ప్రతీకారం చేయడు. కానీ భక్తుని పట్ల దుర్మార్గులు చేసే ఎటువంటి అపరాధాన్ని భగవంతుడు సహించడు. సో భక్తులు క్షమించి వదిలేసేయచ్చు తన పట్ల ఎవరైతే హింసిస్తున్నారో. ఎలాగైతే ప్రహ్లాదు హిరణ్యకశిపుని క్షమించి వదిలేశాడు. కానీ ఎవరైనా భక్తుని పట్ల దుర్మార్గులు అపరాధం చేస్తూ ఉంటే, దుర్మార్గులు భక్తులను హింసిస్తూ ఉంటే భగవంతుడు మాత్రం సహించడు. అందుకే చూశాడు భగవంతుడు మన ప్రహ్లాదు నీకు ఎన్ని ఇబ్బందులు పెట్టాడనేది చూశాడు. ఇంకా చివరికి సహించక ఒక అవతారం తీసుకొని వచ్చేసాడనమాట. ఆయన భక్తుడు క్షమించే గుణం ఉంటుంది, కానీ భగవంతుడు మాత్రము భక్తుల పట్ల అన్యాయం జరుగుతుంటే ఆయన క్షమించడు. భక్తుడికి అపరాధం చేయడం అనేది చాలా చాలా ఘోరాతి ఘోరమైన పాపం. భక్తులకు అపరాధం మనం ఎన్నటికీ కూడా ఊహలో కూడా అనుకోకూడదు. భక్తుల యొక్క అపరాధం చేయాలి, వాళ్ళని కష్టపెట్టాలి, వాళ్ళని హింసించాలి అనేది ఊహల్లో కూడా అనుకోకూడదు అనమాట. సో భక్తుడు క్షమాగుణం ఉంటుంది, కానీ భక్తుల పట్ల మనము అపరాధం ఏదైనా జరుగుతూ ఉంటే భగవంతుడు మాత్రము క్షమించడు. అర్థమైంది అనుకుంటా. ప్రహ్లాదుడు వాళ్ళ తండ్రి గారిని క్షమించి మోక్షం ఇవ్వు అని అడిగాడు. కానీ ఎప్పుడైతే ప్రహ్లాదునికి ఇబ్బంది కలుగుతోందో అప్పుడు విష్ణువు నరసింహ అవతారం తీసుకొని వచ్చేసాడు. అదనమాట. భగవంతుడు తన విషయంలో ఒక వ్యక్తిని క్షమించగలడు, కానీ తన భక్తులకు హాని చేసిన ఎవ్వడిని అతడు క్షమించడు. అందుకే అర్జునుడు క్షమించగోరిన దుష్టులందరినీ సంహరించడానికే భగవంతుడు నిశ్చయించుకున్నాడు. అర్జునుడు భక్తుడు కాబట్టి తను క్షమించాలనుకుంటున్నాడు కౌరవులను, కానీ ఆ దుష్టుల్ని క్షమించాల్సిన అవసరం లేదు, సంహరించాలి అని భగవంతుడు నిశ్చయించేశాడు. అదనమాట. ఈవెన్ మనకు భగవద్గీతలో కూడా 4వ అధ్యాయంలో శ్లోకం ఉంది కదా. ఏంటి 4వ అధ్యాయం శ్లోకము? 4.9 కన్నా ముందు పవిత్రానాయ సాధూనాం వినాశాయ చ దుష్కృత ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఏంటి? సాధువులను ఉద్ధరించడానికి,
భక్తులను ఉద్ధరించడానికి, దుష్టులను శిక్షించడానికి ప్రతి ఒక్క యుగంలో కూడా నేను వస్తాను. ఇంకా ఏంటి, ఇంకొకటి శ్లోకం ఉంది, దానికన్నా ముందు శ్లోకం ఇదే యదా 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 హి ధర్మస్య గ్లానిర్భవతి భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ధర్మం క్షీణిస్తుందో, అధర్మము చాలా విస్తృతంగా పెరుగుతుందో ఆ సమయంలో నేను అవతరిస్తాను. దానికన్నా మెయిన్ మనకు ఇక్కడ కరెక్ట్ గా మ్యాచ్ అయ్యేది ఏంటంటే ఇదే, పరిత్రాణాయ సాధూనం వినాశాయ చ దుష్కృతం. సాధువులు అంటే నథింగ్ బట్ భక్తులు, భగవంతుని యొక్క భక్తులు, విష్ణు భక్తులు. ఆ విష్ణు భక్తులను ఉద్ధరించడానికి, వాళ్ళని ఎవరైనా హింసిస్తూ ఉంటే అలాంటి దుర్మార్గులను సంహరించడానికే భగవంతుడు ఆవిర్భవిస్తాడు. సో అది మనకి ఇందాక మన శ్లోకంలో చెప్పుకున్నది. సో ఇక్కడితో మనము ఈరోజు క్లాస్ ఎండ్ చేసేద్దాము. నెక్స్ట్ కారణము వచ్చే క్లాస్ లో మంగళవారం కలుద్దాం అన్నమాట. 36వ శ్లోకం నుంచి మంగళవారం చెప్పుకుందాం. 7:44 అయింది, 6:40కి స్టార్ట్ అయింది, 7:40కి ఎండ్ అయిపోయింది క్లాస్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ నాకు అవకాశం ఇచ్చారు ఈరోజు డిస్కస్ చేయడానికి. సో ఈ రకంగా